ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే కర్కాటక రాశి యొక్క నవంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి నక్షత్రాదులు వచ్చి పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి చెందినవి. ఈ కర్కాటక రాశి యొక్క పరిస్థితి చూస్తే జన్మస్థానంలో కుజుడు సంచారము, అట్లాగే కేతు 3వ స్థాన సంచారము, సూర్యుడు రవి చతుర్దశ నుంచి పంచమస్థాన సంచారము, బుధుడు పంచమస్థాన సంచారము, షష్టంలో శుక్ర సంచారము, అట్లాగే సప్తమ వక్రగమనం నుంచి వీడి అష్టమస్థాన సంచారం శని, భాగ్యస్థానంలో రాహు సంచారము, వక్రగమనం వీడి వక్ర స్థితిలో ఉన్నటువంటి గురువు దశమస్థాన సంచారము. అట్లానే ఈ విధమైనటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థానంలో కుజుడు భార్య కానీ ఇంట్లోటువంటి వాళ్ళతో కానీ కొంత కలహాలని ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాగ్ధోరణి చాలా అదుపులో పెట్టుకోవడం మంచిది. వాక్ అనేది ఎంత అమూల్యంగా పొదుపుగా వాడితే కర్కట రాశి వారికి అంత మంచిది ఈ మాసంలో. ఎందుకంటే మేజర్గా ఉండే గ్రహాలన్నీ కూడా ప్రతికూల వాతావరణాన్ని ఇస్తున్నాయి ఇక్కడ. అంటే అటు కుజుడు కూడా జన్మస్థాన సంచారం వల్ల వ్యతిరేకమైనటువంటిది. అట్లాగే ఈ కుజుడితో పాటు ఈ యొక్క తృతీయ స్థానం ముందు కేతు సంచారం చూసినట్టయితే కొంత కేతు అనుకూలంగా ఉన్నాడు. ఈ కేతు అనుకూలంగా ఉండడం వల్ల సహాయ సహకారాలు అందించేటువంటి వారు ఎవరైతే ఉంటారో మీకు ఎల్లప్పుడూ వాళ్ళ అండదండలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని విమర్శించేంత వాళ్ళు ఎంతమంది ఉంటారో మిమ్మల్ని ప్రోత్సహించేవారు కూడా అంతమంది ఉంటారు ఇక్కడ. అట్లాగే చతుర్థ స్థానం ముందు రవి తదుపరి పంచమస్థాన సంచారం వల్ల ఈ చతుర్థ స్థానం ఉండటం వల్ల తండ్రితో కానీ బంధువులతో కానీ కొంత విభేదించే అవకాశం ఉంటుంది. అట్లానే పంచమస్థాన సంచారం వల్ల రవి కొంత పైత్యమైనటువంటి శరీరంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. అట్లనే కొంత పేరు తెచ్చుకునే స్థలంలోనే కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. బుధుడు కూడా పంచమస్థాన సంచారం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన మెండుగా లేకపోవటం వల్ల ఏది చెప్పినా అది ఒక వితండవాదం కానీ, లేదా అది ఇంకొక విధంగా జ్ఞాతుల వల్ల కానీ, మీ యొక్క సొంత వాళ్ళే మిమ్మల్ని విభేదించి మాట్లాడటం కానీ, లేదా మిమ్మల్ని మీరు ఏది చెప్పినా కూడా అవతల మనిషి విభేదిస్తూ ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి వాదనకి దూరంగా ఉండడం అనేది అత్యంత మంచిదైనటువంటి సూచన. అట్లాగే శుక్రుడు 6వ స్థాన సంచారం వల్ల సొంత వారుకున్న వారు కూడా మిమ్మల్ని విమర్శించడం మొదలు పెడతారు. అట్లాగే
రుణానికి సంబంధించి రోగాలకు సంబంధించి ముఖ్యంగా స్త్రీలకు కొంతవరకు అనారోగ్య సూచన కొంత ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లాగే ఈ యొక్క శని వక్రగమనంలో అష్టమ స్థాన సంచారం వల్ల ఆయుర్దాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగా ఆరోగ్య పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం త్వరితగతిన ఉంటుంది. కొద్దిగా మనస్సులో చింతన భావన అనేది ఏర్పడుతుంది. మనం ఎంత మంచి చేసినా అవతలవాడు మనని చెడుగా స్వీకరణ చేస్తున్నాడే అనే ఒక మనసులో ఒక చింతన భావన కలిగే అవకాశం ఉంటుంది. అట్లనే రాహు 9లో ఉండటం వల్ల కొంతవరకు ఎప్పుడు ఏ జన్మలో ఏం చేశామా అనే ఒక విపరీతమైనటువంటి వైరాగ్యాన్ని కానీ విపరీతమైనటువంటి నిరాశ నిస్పృహలకు కానీ లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు 9లో ఉండటం వల్ల కొన్ని ఇటువంటి ధోరణి మనస్సులో కలుగుతుంది. అట్లాగే వక్రగమనం ఉన్న గురువు ఉండడం వల్ల ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఒత్తిడి ఉంటుంది. ఈ ఆదాయం రావటం లేదే అనే ఒత్తిడి మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి స్ట్రెస్ వల్ల భోజనం సమయానికి చేయకపోవటము, ఇంకా మనం కష్టపడాలనే బాగా కష్టపడతారు కానీ తగినటువంటి సమయానికి భోజనం చేయకపోవటం వల్ల కూడా కొంతవరకు అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా వృత్తి కానీ వ్యాపారంలో కానీ మీరు కొంతవరకు విపరీతంగా ఆలోచన చేయటం అనేది మానుకోవడం మంచిది. సమయం ఇంకా రాలేదు మనకి బాలేదు అనుకోవడం, తద్వారా సమయం పాటించడము, ఇంకా రాబోయేటువంటి కాలం మనకు అనుకూలంగా ఉంది, ఈ మాసం ఇట్లానే ఉంది అని ఒక భావంతో ఉండడం మంచిది. కాబట్టి రాబోయే ఎవరైనా కానీ రాజకీయ రంగంలో కానీ వ్యాపారంగా ఉండేటువంటి వారు కానీ అట్లానే ఎటువంటి వ్యాపారం చేసేటువంటి వారైనా కానీ చాలా రాణింపు అనేది ఉండదు. కానీ ఇక్కడ ముఖ్యంగా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాణింపు అనేది మాసంలో ఉంటుంది. గుర్తిస్తారు మిమ్మల్ని, మీరు మంచి వాదనలు వినిపిస్తారు. వితండవాదం చేస్తే అవకాశం ఉంది కాబట్టి ఆ వాదనలు మిమ్మల్ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. అట్లనే డాక్టర్లు సర్జన్స్గా ఉండేటువంటి వారికి కూడా ఒక గుర్తింపు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ మాసంలో కేవలం డాక్టర్లకి అడ్వకేట్స్గా ఉండేటువంటి వారికి రాణింపు అనేది ఎక్కువ ఉంది కర్కాటక రాశి. మిగతా అన్ని రంగాల్లో వాళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలు, నవగ్రహ దేవాలయంకి ప్రదక్షిణాలు చేయటము, లేదా అవకాశం ఉంటే శివుడికి అభిషేకం చేసుకోవటము, ధాన్యదానాలు ఇవ్వటము, లేదా ధాన్యాలని నానబెట్టేసి గోవుకి పెట్టడము లాంటివి చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద రాబోయే కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతగా బాగలేదని చెప్పడమే మంచిది. ప్రతి విషయం కూడా మీరు మంచి చేయడానికి పైన చెడు ఎదురవుతుంది. మీరంతా గమనించి ముఖ్యంగా హెచ్చరించినా కూడా అది ఎవరు తీసుకోకపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద మానసికమైనటువంటి ఒక పరివర్తన అనేది తెచ్చుకోవటం, ఆత్మవిశ్వాసం అనేది తెచ్చుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం ఆత్మవిశ్వాసం తెచ్చుకొని నిగ్రహంగా ఉంటామో, ఇంకా మన సమయం రాలేదని అప్పుడు మీరు ఆటోమేటిక్గా పైకి వస్తారు. లేదా వాదన ఎందుకు, మన పని ఏదో మనం చేసుకుందాం, ధ్యానము లేదా ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకుందామంటే శుభ్రం క్షేత్రాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, స్నానం చేయండి, తద్వారా పుణ్యాన్ని గణించండి. ఈ ఏదైతే గ్రహాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారో, గ్రహపీడ ఏదైతే ఉందో ఆ గ్రహపీడలని తొలగింపజేసే అవకాశం ఉంటుంది. కనీసంగా ధ్యానంలో ఉండటం వల్ల కూడా నవగ్రహాలకు అనుగ్రహం కలిగి ఆ శివుడు కానీ అమ్మవారు కానీ ఏదైతే క్షేత్రాలకు వెళ్తారో ఆ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచిగా. ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్రం, సుబ్రహ్మణ్య కవచము చేసుకోవటం అనేది చాలా అద్భుతంగా గోచరిస్తుంది. అది బాగా పాలన చేయండి. జ్ఞానమైనటువంటిది, మంచి జ్ఞానాన్ని పొందుతారు. తద్వారా సమయస్ఫూర్తి ఆలోచనతో ఎవరితో ఏం మాట్లాడాలని ఒకటి గ్రహించడం జరుగుతుంది. ఈ విధంగా కర్కాటక రాశి వారికి నవంబర్ మాసం యొక్క ఫలితాలు. శ్రీమాత్రే నమః.